చంద్రబాబు పాలనలో మళ్లీ రాష్ట్రం ఆదాయం తగ్గింది. డిసెంబర్లో జీఎస్టీ ఆదాయం భారీగా పడిపోయింది. గతేడాది కంటే 5.34% తగ్గింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అప్పులు పెరుగుతుంటే ఆదాయం మాత్రం తగ్గుతూ పోతోంది. జీఎస్ గణాంకాల్లో వెల్లడైన చేదు నిజం ఇది. గడిచిన 9 నెలల్లో 1785 కోట్ల రూపాయల రాబడి హాంఫర్ట్ అయింది. దీంతో సంపద సృష్టి లేదాయే, ఉన్నది ఆవిరాయే అని ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. సంపద సృష్టించి రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు కొత్తగా సంపద సృష్టించకపోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1785 కోట్లు పడిపోయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34% తగ్గి 31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8% పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1%, తమిళనాడు 8.1%, కేరళ 8.4%, తెలంగాణ 5.1% వృద్ధిని నమోదు చేశాయి. కాగా ఏపీ జీఎస్టీ ఆదాయం ప్రతి నెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో 4,686 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి 3,137 కోట్లకు పడిపోయింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం, ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6% వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 2023 డిసెంబర్లో 3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం 2025 డిసెంబర్ నాటికి 3,137 కోట్లకు పడిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.